హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో అన్నదాత సుఖీభవ పథకం కింద మూడో విడత 4,000 రూపాయలను రిలీజ్ చేస్తారు. అదే టైంకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పీఎం కిసాన్ పథకం 22వ విడత 2,000 రూపాయలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే అమౌంట్లు అనేటువంటివి ఖాతాలకైతే పడుతూ ఉన్నాయి. ఒకసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్‌నైతే చెక్ చేసుకోండి. కొంతమందికి మెసేజెస్ అనేటువంటివి వస్తూ ఉన్నాయి డబ్బులు పడినట్లు. కొంతమందికి రావడం లేదనమాట. అందువల్ల మీరు డైరెక్ట్‌గా బ్యాంకుకి వెళ్లి అక్కడ అమౌంట్‌లనేది పడ్డాయా లేదో చెక్ చేసుకోండి. లేదు మీ దగ్గర ఫోన్‌పే, గూగుల్ పే అలాంటివి గనుక ఉన్నట్లయితే మీ మొబైల్ ఫోన్‌లోనే చెక్ చేసుకోండి. ఓకేనా? ఒకసారి చెక్ చేసుకున్నాక మీకు డబ్బులనేది పడ్డాయా లేదా అనే విషయం గురించి కామెంట్‌లయితే పెట్టండి గైస్. ఓకేనా? పడలేదు అంటే పడలేదని కూడా పెట్టండి. దానికి గల రీజన్స్ ఏంటి? ఏం చేస్తే పడతాయి? వాటన్నిటి గురించి కూడా నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఈ 2 పథకాలకు సంబంధించిన డబ్బులనేది రావాలి అంటే ముఖ్యంగా మీరు ఏమేం పనులు చేసుకోవాలి? అలాగే పేమెంట్ స్టేటస్‌లను ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలి? ఈ వివరాల గురించి ఇప్పుడు మీకు వన్ బై వన్ చూపిస్తాను. దీంతో పాటుగా ఆన్‌లైన్‌లో స్టేటస్‌లు ఎలా చెక్ చేసుకోవాలో కూడా చూద్దాం. ఓకేనా? వీడియోనైతే ఎండ్ వరకు చూడండి గైస్. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకునేసేయండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత 4,000 రూపాయలు, అలాగే పీఎం కిసాన్ పథకం 22వ విడత 2,000 రూపాయలను నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో రైతుల బ్యాంకు ఖాతాలకు విడుదల చేయడం జరిగింది. ఏపీ రైతులకు మాత్రము 6,000 రూపాయలు అనేది పడుతుంది. రిమైనింగ్ స్టేట్ వాళ్ళకు మాత్రము పీఎం కిసాన్ పథకం 22వ విడత కింద 2,000 రూపాయలు మాత్రమే జమ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? డబ్బులైతే పడుతూ ఉన్నాయి గైస్. ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్స్‌కి వెళ్లి చెక్ చేసుకోండి. లేదు మీ మొబైల్ ఫోన్‌లోనే చెక్ చేసుకోండి. ఓకేనా? మెసేజెస్ అనేటువంటివి వచ్చున్నా సరే ఒకసారి ఆ మెసేజ్‌ని స్క్రీన్ షాట్ తీసి మన టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. అక్కడ స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. ఎందుకంటే దాన్ని నేను నలుగురికైతే తెలియచేయపరుస్తాను. అందుకోసం అడుగుతున్నాను స్క్రీన్ షాట్. లేదు అనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఈమెయిల్ ఐడీ కూడా మెన్షన్ చేస్తాను. ఆ ఈమెయిల్ ఐడీకైనా పంపండి. ఓకేనా? ఇక ఈ యొక్క డబ్బులనేది పడకపోవడానికి గల మెయిన్ రీజన్స్ అనేటివి ఏంటో చూద్దాము. చాలా వరకు కూడా ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్స్ రిలీజ్ చేసినప్పుడు పడలేదనమాట. ఓకేనా? అప్పుడు పెండింగ్‌లోనే ఉన్నాయి. మెయిన్ మీకు బ్యాంక్ ఖాతాలకు అమౌంట్ అనేది పడకపోవడానికి గల రీజన్స్ ఏంటి అంటే, మీ బ్యాంక్ అకౌంట్ స్టేటస్ అనేది ఇన్‌యాక్టివ్‌లో ఉండడం. అంటే బ్యాంక్ అకౌంట్ పని చేయకుండా ఉండటం. దాని తర్వాత బ్యాంక్ ఖాతాకు ఎన్‌పిసిఐ లింక్ లేకపోవడం, ఈకేవైసీ అప్డేట్ చేపించుకోకపోవడం. ఇక ఈ యొక్క 22వ విడత పీఎం కిసాన్ నిధులు, అలాగే మూడో విడత అన్నదాత సుఖీభవ పథకం నిధులు పడకపోవడానికి గల రీజన్స్ కూడా మాక్సిమం ఇవే ఉంటాయి. దీంతో పాటుగా మీ యొక్క డేటాను ఈక్రాప్ నందు నమోదు చేసుకోకపోయినా సరే, ఈకేవైసీ అప్డేట్ చేపించుకోకపోయినా సరే, దాని తర్వాత మీకు ఈ యొక్క 11 అంకెల యూనిక్ ఐడీ రిజిస్ట్రేషన్ నంబర్ ఉండాలి. ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ నంబర్ లేకపోయినా సరే మీకు ఈ 2 విడతలకు సంబంధించిన నిధులనేటువంటివి జమ కావన్నమాట. మోస్ట్‌లీ పడతాయి అందరికీ. కొంచెం వెయిట్ చేయండి. అంటే నిన్న సాయంత్రమే కదా రిలీజ్ చేసింది. అందరికీ కూడా ఒక్కసారిగా జమ కావు. నిదానంగా జమ అవుతూ ఉంటాయి. ఒక 1 వీకు 2 వీక్స్ వరకు వెయిట్ చేయండి. అప్పటికి పడలేదు అనుకుంటే ఒకసారి గ్రామ వార్డు సచివాలయంకి వెళ్లి గ్రీవెన్స్ రైజ్ చేసుకోండి. ఓకేనా? నేను ఏవైతే రీజన్స్ చెప్పానో మాక్సిమం పడకపోవడానికి గల కారణాలు ఇవే అన్నమాట. లేదు అనుకుంటే మీరు స్టేటస్ చెక్ చేసుకున్నా కూడా అక్కడ చూపించేస్తుంది మీకు 2 పథకాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇది పీఎం కిసాన్‌కి సంబంధించినటువంటి వెబ్‌సైట్ అన్నమాట. ఈ వెబ్‌సైట్‌లోకి వచ్చేసాక ఇక్కడ ఆన్‌లైన్ స్టేటస్ అనే దానికి సంబంధించి నో యువర్ స్టేటస్ అనేది ఆప్షన్ ఒకటి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసేసుకోగానే ఎంటర్ యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ అడుగుతుంది. మీకు గనుక రిజిస్ట్రేషన్ నంబర్ తెలియకపోయినట్లయితే నో యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ అని ఇక్కడ ఉంటుంది ఒక ఆప్షను. దాంట్లోకి వచ్చేసి మొబైల్ నంబర్ మీద అడుగుతుంది. అలాగే ఇక్కడ క్యాప్చా ఈ లెటర్స్ అన్నిటిని కూడా ఇక్కడ ఎంటర్ చేసి గెట్ మొబైల్ ఓటీపీ అని కొట్టినట్లయితే ఇక్కడ ఏదైతే మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తారో ఆ మొబైల్ నంబర్‌కి ఓటీపీ జనరేట్ అవుతుంది. లేదు అనుకుంటే అదర్ నంబర్ బేస్ మీద
కూడా మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. నో ప్రాబ్లం. అలా రిజిస్ట్రేషన్ నెంబర్ని తెలుసుకొని ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేసుకున్నాక క్యాప్చా కోడ్ మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసుకుంటే గెట్ ఓటీపీ కొట్టినట్లయితే మొబైల్ నెంబర్కి ఓటీపీ జనరేట్ అవుతుంది. సో దాని తర్వాత మీకు స్టేటస్ చూపిస్తుంది. ప్రజెంట్ నా దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఎవరివి కూడా లేవు, అందువల్ల చెక్ చేసి చూపించలేకపోతున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా సైతే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా రిజిస్ట్రేషన్ నెంబర్స్ పెట్టండి, నేను చెక్ చేసి స్క్రీన్ షాట్స్ రూపంలో సెండ్ చేస్తాను మీకు. నో ప్రాబ్లం, టెలిగ్రామ్ గ్రూప్ ద్వారానే. ఓకేనా? సో ఇలాగ చెక్ చేసుకోండి. మీకు తెలుస్తుంది అక్కడ స్టేటస్ చెక్ చేసుకోవడం వల్ల రిమార్క్స్ ఉన్నాయా, ఈకేవైసీ అప్డేట్ ఉన్నదా, లేదంటే బ్యాంక్ అకౌంట్ ఇష్యూ వల్ల అమౌంట్ అనేది పెండింగ్లో ఉందా. ఓకేనా? ఇది వరకు సంబంధించిన విడతలన్నీ పడిపోయినాయా, లేదంటే పెండింగ్లో ఏమన్నా ఉన్నాయా, అలాగే ఈ 22 విడతకు సంబంధించి అమౌంట్స్ పడ్డాయా లేదా. సో ఈ విధంగా మీరు పీఎం కిసాన్కి సంబంధించి తెలుసుకోవచ్చు. సేమ్ మనకు యాజ్ వెల్ యాజ్ అలాగే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా చెక్ చేసుకోవచ్చు స్టేటస్ అనేది. ఓకేనా? సో ఇక్కడ పేమెంట్ చెక్ యువర్ స్టేటస్ అనే ఆప్షన్ ఒకటి ఉంది కదా, సింపుల్గా దాని మీద క్లిక్ చేసేసుకొని ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేసుకునేసేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకున్నాక ఇక్కడ క్యాప్చా అడుగుతుంది. ఓకేనా? ఇక్కడ కనిపిస్తున్నటువంటి లెటర్స్ అన్నిటిని కూడా ఇక్కడ ఎంటర్ చేసేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే మీకు ఇలాగా స్టేటస్ అనేది చూపించడం జరుగుతుంది. నేను ఆల్రెడీ చెక్ చేశాను. సో ఈ పర్సన్కి వచ్చేసి 2 విడతలకు సంబంధించి 5,000 చొప్పున రిలీజ్ అయిపోయినాయి. ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి 5,000 జమ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది, సెకండ్ ఇన్స్టాల్మెంట్ సక్సెస్ఫుల్ అని కూడా చూపిస్తుంది. బట్ ఈ పర్సన్కి థర్డ్ ఇన్స్టాల్మెంట్ 4,000 రూపాయలు కూడా నిన్న ఈవినింగే జమ అయిపోయింది, బ్యాంక్ అకౌంట్లోకి పడిపోయింది అనమాట. ఓకేనా? సో కాబట్టి ఇంకా ఇక్కడ స్టేటస్ అనేది అప్డేట్ చేయలేదు థర్డ్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి. ఒక 2-3 రోజుల తర్వాత లేదంటే ఒక 48 తర్వాత స్టేటస్ అనేది అప్డేట్ చేస్తారు ఖచ్చితంగా. అప్పుడు మూడో ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా స్టేటస్ ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ స్టేటస్లో కూడా లేట్ అవుతుంది కదా, కాబట్టి చూపించేదానికి ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్లో చెక్ చేసుకోండి 4,000 రూపాయలు పడుందా లేదా అని. సో లేదు అనుకుంటే మీకు ఇక్కడ రిమార్క్స్ దగ్గర ఈకేవైసీ నాట్ కంప్లీటెడ్ అని చూపించిన, ఓకేనా, ఈ స్టేటస్ దగ్గర ఇనెలిజిబుల్ అని చూపించినా సరే మీకు ఈ మూడో విడత 4,000 రూపాయలు పడవన్నమాట. సో ఇదివరకు విడతలకు సంబంధించే ఇక్కడ మీ స్టేటస్ దగ్గర నాట్ ఎలిజిబుల్ అని చూపించినట్లయితే మీకు రాదనమాట. కొంతమందికి వచ్చేసి నో డేటా ఫౌండ్ అని కూడా చూపిస్తుంది స్టేటస్ చెక్ చేసుకునేటప్పుడు. సో అలా ఎందుకు చూపిస్తుందంటే మీ రికార్డ్స్ అనేటువంటివి ఏమీ కూడా ఇంకా ఆన్లైన్లో ఎంటర్ చేయలేదని అర్థం అనమాట. ఒకసారి గ్రామవార్డ్ సెర్చ్ ఫాలోయింగ్కి వెళ్ళి అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ అధికారి ఉంటారు, సో అతన్ని అయితే కలవండి. సో దానికి సంబంధించి వెరిఫికేషన్స్ మళ్ళీ చేస్తారు వాళ్ళు, అప్పుడు అప్డేట్ అనేది అయితే అవుతుంది. ఓకేనా? సో అలాగే కొంతమందికి చూపిస్తుంది, కొంతమందికి వచ్చేసి వెరిఫైడ్ కాలేదని చూపిస్తుంది. ఓకేనా? ఇలా రకరకాలుగా చూపిస్తుంది. ఒకసారి మీరు చెక్ చేసుకున్నాక మీకు స్టేటస్లో ఏం చూపిస్తుందో కామెంట్లో కూడా పెట్టండి. సో దాన్ని బట్టి నేను రిప్లై ఇస్తాను. ముందు వీడియోస్లో వాటి గురించి క్లియర్గా డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా? సో ఇలాగైతే ఉన్నాయండి పేమెంట్ స్టేటస్లు, ఇలా చెక్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా కామెంట్లో అడుగుతూ ఉండండి. సో ఇక ఫైనల్గా డబ్బులు అనేటువంటివి జమ అవుతూ ఉన్నాయి. సో చాలామంది మాకు ఇంకా పడలేదు, వాళ్ళకి పడిపోయాయి అలా అనుకుంటూ ఉంటారు. సో అందరికైతే పడతాయి. సో ఇదివరకు విడతకు మీకు పడినట్లయితే ఖచ్చితంగా ఈ విడతకు సంబంధించి కూడా డబ్బులు అనేది జమ అవుతుంది. బట్ వెయిట్ చేయండి, ఎందుకంటే డీబీటీ విధానంలో నగదు అనేది జమ చేస్తున్నారు కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. అమౌంట్స్ పడుంటే ఒకసారి స్క్రీన్ షాట్స్ తీసి నా మెయిల్ ఐడికి అయినా సరే టెలిగ్రామ్ గ్రూప్లో అయినా సరే సెండ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.